ఇద్దరు కలిసి విమర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు. ఇద్దరి గొంతు ట్యూనింగ్ సాంగ్ డ్యాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది. దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి. కేంద్రం ఏమి ఇవ్వలే రైతులకు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసిందో మీ అందరికి కొత్తగా నేను చెప్పే అవసరం లే. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ₹1,00,000 రుణమాఫీని చేస్తామంటే ఒక్కటేసారి చేసినాం. 1,50,000 చేసినాం, 2 లక్షల రూపాయలు చేసినాం. 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆందోళన చెందకండి, వాళ్ళకు కూడా పేమెంట్ జరుగుతుంది. మీరు లోన్ అసలు తీసుకోని వాళ్ళు 2018కి ముందున్న వాళ్ళు వీళ్ళు బీజేపీ టీఆర్ఎస్ చక్రాల పడి చేస్తే రుణమాఫీ పొందిన 35,000 మంది రైతులు హుస్నాబాద్ లేలా ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా మాట మీద నిలబడ్డ ప్రభుత్వం ఇది. రైతులకు ఒకేసారి మాఫీ చేస్తామన్నారు, చేసిండ్రు. కేసీఆర్ లెక్క ₹1,00,000 5 సార్లు కాదు, ఒకేసారి చేసినటువంటి రైతు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుంటే కళ్ళు బైర్లు కమ్మిన వీళ్ళు ప్రభుత్వాన్ని దురుద్దేశపూర్వకంగా ఒక అబద్ధపు ప్రచారం ద్వారా లోన్ మాఫీ కాలేదని మాట చెప్తా ఉన్నారు. మేము అనేక సందర్భాలు చెప్పినాం, మీరు ఏదైనా చేసి మమ్మల్ని అడగండి. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. నిన్న సర్వాయి పాపన విగ్రహం పెట్టలే, సిరిసిల్లలో కేటీఆర్ గారు అడుగుతున్న సర్వాయి పాపన విగ్రహం పెట్టమని. ఓడాపిండు ఎస్ మేము పెడతాం, మా బాధ్యత. లేకపోతే అడుగుతా ఉన్నారు లోన్ మాఫీ. మొండి బకాయిలు ఉంటారు, ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి బకాయిలు ఉన్నారు. 2018 కంటే ముందు కూడా బకాయి మా కట్ ఆఫ్ డేట్ కంటే ముందున్నాని మాఫీ చేయమని చెప్పినాం. అబద్ధం చెప్తలేం. ఇప్పుడు 200 యూనిట్ల విద్యుత్ ఎవరైనా రాకపోతే ఏదైనా ఆధార్ కార్డో నెంబరో తప్పు పడితే కరెక్షన్ చేసుకోమంటున్నాం, గ్యాస్ కనెక్షన్ చేసుకోమంటున్నాం. తొందరలో రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. మనం చూసి ఎంత అసహనంగా ఉన్నారో. ఎంత అసహనం అంటే నిన్న రాఖీ పౌర్ణమి విధి నిర్వహణలో నేను అందరూ కూడా రవాణా శాఖ మంత్రిగా నా యావత్ సిబ్బందిని, డ్రైవర్లు కావచ్చు, కార్ కండక్టర్లు కావచ్చు, లేకపోతే ఇతర మొత్తం సిబ్బంది, మేనేజింగ్ డైరెక్టర్ నుంచి చిన్న కింద కళాశీ దాకా అందరినీ అభినందిస్తా ఉన్నా. ప్రభుత్వ పక్షాన 64 లక్షల మంది మొట్టమొదటిసారి నిన్న, అందులో మెజారిటీ మహిళలు 17 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రయాణాన్ని నిన్న ఒక్కరోజే ఈ ప్రభుత్వం ఉచితంగా అందజేసినటువంటి ఘనత. ఆర్టీసీ చరిత్రలో మొట్టమొదటిసారి దాదాపు 15 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆర్టీసీ నష్టాల నుంచి బయటకెక్కుతుంటే మహిళలను కించపరిచే విధంగా బస్సుల్లో ఉల్లిపాయలు తీస్తారు, ఎల్లిపాయలు తీస్తారని వీడియోలు మీరే తయారు చేసి పెట్టారు. శాసనసభలో కూడా అడిగిన దాని మీద మా సహచార మంత్రి సీతక్క అడిగితే మాకే అభ్యంతరం, డ్యాన్సులు చేసుకోమని చెప్తా ఉంటుంటే మహిళల పట్ల ఏం గౌరవం ఉంది? ఉచిత బస్సు మీద ఎంత కక్ష! ముందు ఆర్టీసీల ఉచిత బస్సులు ఏంగానే ఆటో కార్మికులను రెచ్చగొట్టిండ్రు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్సు ఇవ్వని అంటూ ఉంటుంటే ఎంత అవహేళన, ఎంత అక్కసుందో మీరు ఆలోచన చేసుకోండి. ఈరోజు ఒక మండలం తీసుకుంటే నేను రైతు వేదికల ద్వారా తిరుగుతా ఉన్నా. ఒక్కొక్క దగ్గర 30,000 కనెక్షన్లు ఉంటే 22-23,000 కనెక్షన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తా ఉంది. ఇలా ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఇలా ఇక్కడనే కేబీ కాలనీల దళితులకు ఉచిత విద్యుత్ ఉంటే మీటర్లు వచ్చి పీక్కొని పోతూ ఉంటుంటే వాళ్ళంతా మా దగ్గరికి వచ్చి రాని ప్రతిపక్షంలో కూడా మర్చిపోయినరా? పొట్లపల్లిలా, బొమ్మనపల్లిలో అనేక గ్రామాలు ఈ విధంగా జరిగిన మాట వాస్తవం కాదా? ఇలా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం మాది కాదా? ఎందుకు ఆందోళన చెందుతా ఉన్నారు ప్రజలు? మొన్ననే మళ్ళొక్కసారి పార్లమెంట్ ఎన్నికల 0 రిజల్ట్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఈయనంటాడు శ్వేతపత్రం విడుదలయ్యాయి, లేకపోతే రైతులకు ఏం చేసిరో చెప్పురి, మోసం చేస్తున్నారు. అరే మీరు ఏం చేసిరో చెప్పురి. ముందు 10 ఏళ్ళ మీరు అధికారం నుండి బీజేపీ కేంద్రంలో రైతాంగానికి, జిల్లాకి ఏం చేసిరు, ఈ రాష్ట్రానికి ఏం చేసిరు, తెలంగాణ విభజన హామీలు ఏం చేసిరు, భారతీయ జనతా పార్టీ అసలు తెలంగాణ ప్రయోజనాలకు ఎన్నడన్నా ఉపయోగపడ్డదా? బడ్జెట్లో కూడా నిధులు కేటాయించని
మీరు ఇలా మాట్లాడుతున్న రైతు కేసీఆర్ గారి ట్యూనింగ్, కిషన్ రెడ్డి గారి మ్యూజిక్, ఇద్దరు అడపల తడపల అంటారు కదా, ఇద్దరు అన్నదాపుల లెక్క ఇద్దరు కలిసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీకు మీరే అవమానపరుచుకున్నట్టుగా రైతులు మీ పట్ల చులకనగా చూసే పరిస్థితి వస్తూ ఉంది. వాస్తవానిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. దానికంటే మీరు మాకంటే ఎక్కువ చేయదలుచుకుంటే అధికారంలో ఉన్నారు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అనేక రకాలుగా సహకారం చేయండి. అవేం చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోడు. మీరిద్దరు కలిసి వచ్చినా కూడా పార్లమెంట్ ఎన్నికలు చూసి 8 దాటలే. ఓ నోట్లో ఒకటి వేసుకున్నారు, డిపాజిట్లు తప్పించుకున్నారు. అందుకే మరొకసారి తెలంగాణ రైతాంగం దయచేసి ఆందోళన చెందకండి. ఈ ప్రభుత్వం స్పష్టంగా 2018 డిసెంబర్ 12 కంటే ముందు తీసుకున్న వాళ్లకు మాఫీ కాదు, డిసెంబర్ 9, 2023 తీసుకున్న వాళ్లకు మాఫీ కాదు, అసలు లోనే లేనటువంటి వాళ్లకు అసలు మాఫీ కాదు. వాళ్ళందరినీ వీళ్ళందరినీ జమ చేసుకొని కొంత టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావాల్సుకొని బీజేపీ కార్యకర్తలు కలిసి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. దయచేసి లబ్ధి పొందిన రైతులు ఎక్కడికి వెళ్ళినా గ్రామాల్లో చాలా సంతోషంగా మా ప్రభుత్వాన్ని ప్రశంసిస్తా ఉన్నారు, ఆశీర్వదిస్తా ఉన్నారు. ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఏవైతే మిగిలి ఉన్నాయో వాటన్నింటినీ చేసే విధంగా శక్తిని ప్రసాదించమని కోరుతా ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ ఆశీర్వచనం ప్రకారంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేస్తామనేటువంటి మాట మరొకసారి మనవి చేస్తూ, ప్రతిపక్షాల యొక్క ఆలోచన, విమర్శలు అర్ధరహితం, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాం.